brother recording. Most honorable, exalted, and Savior, our Lord Savior Jesus Christ, His great name. I greet all in His mighty name. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి మరొక తరుణాన్ని ఆయన పాదాల చెంత చేరి ఆయన నామాన్ని ఘనపరచగలుగునట్లు మన జీవితాలలో ఉన్న లోపాలను దిద్దుకొని దేవునికి ఘనత ఆపాదించినట్లు చక్కని సమయాన్ని దేవుడు ఇచ్చారు. I too thank the Lord for this wonderful time for all of us to examine our lives and correct our lives by the word of God. దేవుడు మన పట్ల తన ప్రేమ ఎంత అపారమైనదిగా ఉంచాడో అది మనము కూడికకు రావటాన్ని బట్టి అర్థమవుతుంది. By coming to this meeting, we see the God's love upon all of us and the way He is protecting and the way He is bringing all of us to listen to His word morning. దైవ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు తేటగా మనము ధ్యానం చేసి ప్రభు నామాన్ని మహిమపరచడానికే ప్రభు ఈ సమయాన్ని ఇచ్చారు. To meditate the God's word very clearly, God has given us this blessed time for all of us. మనము ధ్యానం చేస్తున్నట్లు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. So as we have been studying, we shall look to book of Isaiah chapter 51 verse 2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన షేరాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని అనే మాట చూస్తున్నాం. We look like this, we read like this: look unto Abraham your father, and unto Sarah that bare you, for I called him alone, and blessed him, and increased him. చదవబడిన లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. For the read portion of the God's word, we will look to the Lord prayer for our meditation. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Glorious Lord, we praise you. మమ్మను మీరు ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ వాక్య సన్నిధికి మమ్మను నడిపించినందుల కొరకై స్తోత్రములు. Lord, we thank you for loving us and bringing all of us together to study the word. మీ వాక్యముల నుండి కొన్ని విషయాలు తేటగా ధ్యానం చేయనై ఉంటుండగా మా వ్యక్తిగత భక్తి జీవితానికి అవసరమైన సంగతులన్నీ తేటగా మీరు బయలుపరచమని వేడుకుంటున్నాం. As we are going to study the word, Lord, speak to us so that we correct our devotion life to devote you and go ahead in spiritual life, O Lord. సమస్త విషయాలలో మీ సహాయం ఇచ్చి కాపాడుచు ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచు In all aspects, we thank thee for thy great help and we praise thee, O Lord. మాకు మీరు తోడై ఉండి నడిపించుతున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వినయమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. For helping all of us like this and being with us, O Lord Jesus Christ, most blessed name, praise and thank and pray. Amen. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగంలో యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో Dear brethren, as we have read portion Isaiah 51:2, in that అబ్రహామును గురించిన విషయాన్ని సంగతిని ఆలోచిస్తూ వస్తున్నాం. we have been thinking about Abraham's life. అబ్రహాము జీవితంలో ఎన్నో కొత్త కోణాలు మన భక్తి జీవితానికి భరోసానిచ్చేవిగా ఉన్నాయి. In Abraham's life, in different ways, we have been looking many lessons for a devotional life.
దైవ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. So today we shall consider book Nehemiah chapter 9 and verse 8. స్క్రీన్ మీద చూపిస్తారని నేను ఆ వచనం చెప్పాను, లేదు అంటే 7-8 వచనాలు చదువుకుందాం. Otherwise we shall even read verse 7 and 8 also. Book of Nehemiah chapter 9 verse 7-8. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలేకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. Thou art God, that God who did choose Abraham and broughtest him forth out of Ur the Chaldees, and gavest him the name of Abraham, and foundest his heart faithful before thee, and madest a covenant with him to give the land of Canaanites, the Hittites and Amorites and Perizzites, and the Jebusites and the Girgashites, to give it, I say, to his seed, and has performed thy words for us. గత వారంలో అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను గుర్చిన విషయాన్ని మనం విన్నాం. In the last week we heard about covenant the Lord has made with Abraham. ఆయన అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము. So the Lord says, I am Almighty God, walk in my presence perfectly. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. And I will make the covenant between you and me, and bless you exceedingly. అయితే నీవు గైకొనవలసిన నిబంధన సున్నతి అనే విషయాన్ని 17వ అధ్యాయంలో మనం విన్నాం. And the covenant, we see clearly the commission must be done, and they need to follow it. We have seen in the book of Genesis chapter 17. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, అతనితో నిబంధన చేశాడు అంటే కనానును అతనికి అతని సంతతి వారికి ఇస్తాననే విషయాన్ని ఆయన తేటగా ఈ స్థలములో ఉన్న వచనాన్ని బట్టి మనం గమనిస్తాం. So here is the last he will Canaan to descendants of Abraham. ఆ కనానులో 7 జాతుల వారు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీలు, గిర్గాషీలు, ఇలాగున 7 జాతుల వారు ఉండగా వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వీరికి అప్పగిస్తానని నిబంధన చేశాడు. So we see the different descendants of different 7 types of people. The Lord would like to remove from that place, or make them to go out of that place and give that land to people of Israelites. అదే నెహెమ్యా గ్రంథంలో మనం చదివినట్లు 9వ అధ్యాయం 7-8 వచనాల్లో అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహామును పేరు పెట్టి, the Lord has chosen Abraham and named him Abraham. ఆ వాగ్దాన భూమిని ఈయనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. And that promised land the Lord wanted to give it to Abraham. కారణం ఏమిటి? What could be the reason? 8వ వచనంలో చెప్పాడు, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. We see in verse 8, and foundest his heart faithful before thee. ఈ రోజు వర్తమానం అంతా ఇక్కడే మనము తేటగా ఆలోచన చేయబోతున్నాం.
So today's message, we will be standing or looking this portion or this phrase, he and foundest his heart faithful before thee. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. Abraham was his mind faithful before the. నిజమే, ఆయన నమ్మకమైన మనస్సు గలవాడు అని దేవుడే తెలియచేసిన సందర్భాన్ని కూడా మనము గమనిస్తాం. So we see that the Lord himself declared that Abraham was faithful man. దానికి ఇంకొక వచనాన్ని మనము తోడు చేసుకుంటే ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట. So we can add another word, another verse to this thought. We shall look to Genesis chapter 18 verse 19. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతని ఎరిగియున్నాను అనెను. For I know him that he will command his children and his household after him, and they shall keep the way of the Lord, peace and judgment, that the Lord will bring upon Abraham that which he hath spoken of him. ఎంత చక్కని మాట దేవుని వాక్యంలో వ్రాయబడిన సంగతో మనం వింటున్నాం. Here we see the wonderful, beautiful verse written by the Lord. We see in the Bible. చూడండి, స్క్రీన్ వైపు మరొకసారి చూడండి. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. Here we see that he will teach his children to follow the righteousness and justice and judge and do the judgment, that the Lord may bring upon Abraham that which he spoken of him. తన పిల్లలకు నీతి న్యాయములను నేర్పేవాడుగా ఉన్నాడు అంటే తాను అనుసరించే చేసేవాడు, అందువల్లనే అతడు నమ్మకమైన మనసు గలవాడు అనే మాట మనం గమనిస్తాం. Here we see, since he is able to command his children to do justice and righteousness and judgment, the Lord would find that he can, or the Lord has known him that he can do the righteous things. మాత్రమే కాదు, ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో మరో మాట స్పష్టంగా మనము గమనిస్తాం. Not only that, we see in Genesis 26 verse 5. 26 verses 5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పెను. Because that Abraham obeyed my voice and kept my charge, my commandments, my statutes, my laws, and Isaac dwelt in Gerar. చూడండి, ఇక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆయన చెప్పిన సంగతిని గూర్చిన వివరాన్ని మనం వింటున్నాం. అబ్రహాము నా మాట విన్నాడు, నేను విధించిన దాని ఆజ్ఞలు కట్టడలు నా నియమములు గైకొన్నాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. Here we see that Abraham obeyed my voice and kept my charge, my commandment, my statutes and laws. ఆ మాటలు మనం వింటున్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. When we are hearing these words about Abraham, really it's joyful things in our hearts. ఆయన కట్టడలు విధులు నియమములు అనే మాటలు మనం అక్కడ గమనిస్తున్నాం. Here we see commandments, statutes and my laws. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అనే విషయాన్ని
దేవుడే ధృవీకరిస్తూ ఉన్నాడు. By this we can understand that the Lord himself is certifying that Abraham was a faithful man before God. దానిని బట్టి ఆయన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏమిటో తప్పకుండా మనము ఆలోచన చేయవచ్చు. By this, what are the things Lord have done in his life, we can observe God's word. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తున్నా. Here I would like to mention one to all of you. అసలు అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడుగా ఉండడానికి కారణాలు ఏంటి? What might be the reasons, or what could be the reasons of Abraham to be faithful to God? రెండవది, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని దేవుడే చెప్పడానికి కారణం ఏమిటి? And secondly, what could be the reason for God to testify, declare that Abraham was faithful? ఈ రెండు విషయాలు అర్థమైనాయండి? Hope are you able to understand these two things? అతడు నమ్మకమైన మనసు గలవాడుగా ఉండడానికి కారణం ఏమిటి? దేవుడు నమ్మకమైన మనసు గలవాడని చెప్పడానికి కారణం ఏమిటి? Number one, what could be the reasons for Abraham to be faithful to the Lord? And secondly, what could be the reason for God to testify that Abraham was a faithful man? కారణాలు లేకుండా ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని ఎవరు చెప్పలేరు. Without any reason, nobody could give testimony. అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చిన సంగతి, అబ్రహాము అలాగున జీవించడానికి జీవము గల దేవుని వైపే ఆయన చూస్తున్నాడు గనుక. One of the reasons might be Abraham was looking the living God, that's why he could be faithful or could trust God. మాత్రమే కాదు, దేవుడు ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడానికి కారణం, దేవుడు దూరదృష్టితో ఆలోచిస్తూ, దేవుడు దూరదృష్టితో ఆయన జీవితాన్ని గమనిస్తూ వచ్చారు గనుకనే ఆయన సాక్ష్యం ఇవ్వగలిగారు. God in his sovereignty, he could see the life of Abraham, that he would be faithful. That is why God could say that I know him, that he was faithful man. ఎందుకంటే అబ్రహాము భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అది దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. God knows Abraham's future in his sovereignty. ఇప్పుడు చెప్పండి, మన సంగతి ఆయనకు తెలుసా తెలియదా? Now tell me, God know our future or not, our life or not? ఇప్పుడు వరకు మనము ఏం చేసామో తెలుసా తెలియదా? Whatever you have done so far, God knows or not? ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా తెలియదా? Whatever we are doing, will God know or not? భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో తెలుసా తెలియదా? And in fact, whatever things we are doing, will God know or not? ఇది తెలుసు ఆయనకి. He knows everything. మరి మనల్ని గురించి ఆయన ఏమని సాక్ష్యం ఇవ్వబోతున్నాడు? And about us, what he is going to testify about me, about you. నమ్మకమైన మనసు గలవాడని సాక్ష్యం ఇస్తాడా, లేక అపనమ్మకమైన మనసు గలవాడని సాక్ష్యం ఇస్తాడా? Will God say he or she is a faithful heart, a faith man? నన్ను గురించి నమ్మకమైన మనసు గలవాడని నా దేవుడు నా కొరకు సాక్ష్యం ఇస్తాడన్న వాళ్ళు మీ చెయ్యిలా పట్టుకోండి. About me, God will say he is a faithful man. So God's testimony about you. You can raise your hand by putting your hand like this. ఓ థ్యాంక్ యూ, మీలో కొంతమంది ఉన్నారు. So thank you, brothers. I think couple of people are there among the group. అలాగైతే ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు మీలో ఉంటేనే ఆయన ఆ సాక్ష్యం ఇస్తాడు, లేకపోతే ఆ సాక్ష్యాన్ని ఇవ్వడు. The reason I'm going to explain, since I knew, definitely God would give the testimony that if not, he won't testify about you like that. దాదాపుగా నేను 20 సంగతులు చెప్పాలనుకుంటున్నాను.
Approximately, I would like to tell 20 reasons here. 20 సంగతులు వింటారా 10 వింటారా? 20 things would you like to listen? Only 10 things would you like to listen to this morning? 10 or 20 ఏది కావాలో చెప్పండి. So you can tell 10 or 20. వెరీ గుడ్. 20 తప్పకుండా. నెంబర్ 1, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. Luke's Gospel, chapter 24, verse 25. 45 బ్రదర్. Luke 24:45. 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి అనే మాట చూస్తున్నాం. Here we see, then opened he their understanding that they might understand the scriptures. నమ్మకమైన మనస్సు గలవారు అని చెప్పాలి అని అంటే to say one is faithful heart, మొదటిగా లేఖనములను గ్రహించే మనస్సు ఉండాలి. first of all, one should have understanding about scriptures. రెండవదిగా లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. Chapter 10, verse 27. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలెను అనే మాట మనం గమనిస్తాం. Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy strength, and with all thy mind, and thy neighbor as thyself. ఒకటి, లేఖనములను గ్రహించే మనస్సు ఉండాలి. 2, ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించే మనస్సు ఉండాలి. Number 1, one should have the understanding the Holy Scriptures, and number 2, one should love the Lord first. ఇక్కడ మనం పూర్ణ మనస్సుతో ప్రేమించే మనస్సు ఉండాలి. We should have the heart of wholeheartedly. We should be able to love the Lord. మూడవదిగా మనము గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. Another verse when we saw Romans chapter 7 verse 25. అక్కడ వ్రాయబడిన ఆ మాట ఈ విధంగా ఉంది ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అని అన్నాడు. I thank God through Jesus Christ our Lord. So then with the mind I myself serve the law of God, but with the flesh the law of sin. అంటే ఈ వచనంలో దైవ నియమముతో కూడిన మనస్సు కలిగిన వాడుగా ఉండాలి. Here we see that one should have the mind of God or spiritual mind. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అనే మాటలో మన మనస్సు ఎలా ఉంటే అలాంటి సాక్ష్యాన్ని పొందగలమో ఆ విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. So we are meditating upon what be the reason for Abraham to be faithful to God. In that line we are looking couple of reasons. ఒకటి, లేఖనములను గ్రహించే మనస్సు ఉండాలి. One should have understanding of scriptures. 2, పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించే మనస్సు ఉండాలి. Number 2, one should love the Lord wholeheartedly. మూడవది, దైవ నియమము కలిగిన మనస్సు ఉండాలి. And thirdly, one should have the divinely ordered mind. 4వది, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనము గమనిస్తాం.
Fourthly, we see Romans chapter 8:5. అక్కడ వ్రాయబడిన మాట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు అని అన్నాడు. Here we see, but they that are after the Spirit, the things of the Spirit. శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే అతడు నమ్మకమైన మనసు గలవాడు. If one is having not a fleshly mind but a spiritual mind, that person could be called as a faithful man. ఐదవదిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. Fifthly, we see Romans chapter 12 verse 2. అక్కడేమన్నాడు అనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి అనే మాట వ్రాయబడింది. Here is written like this: be not conformed to the world, but be transformed by the renewing of your mind, that I may prove this that good and acceptable and perfect will of God. ఇక్కడ దేవుని చిత్తము గ్రహించి రూపాంతరము పొందిన వారి మనస్సు. Understand the will of God. One is able to transform his mind, that person be called as faithful. దేవుని చిత్తము గ్రహించి మనస్సు మారి రూపాంతరము పొందితే వారిని గూర్చి నమ్మకమైన మనసు గలవాడు అని అంటాడు. So if one is transforming his mind to know the will of God, God can say that that person is a faithful man. ఆరవదిగా మనము విందాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. First Corinthians chapter 6, 1 Corinthians chapter 13. 13:5. అక్కడ అమర్యాదగా నడవదు, సుప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు అని అన్నాడు. We see, do not behave itself unseemly, seeketh not her own, is easily provoked, thinketh evil. అపకారమును మనసులో ఉంచుకొనదు అంటే అపకారము మనసులో ఉంచుకొనకుండా ఉంటే వారు నమ్మకమైన మనసు గలవారు. One who thinketh no evil in their mind, in their heart, they are faithful ones. ఉపకారాన్ని ఎలాగూ మనసులో ఉంచుకోవాలి, కానీ ఎప్పుడైనా పొరపాటున అపకారం జరుగుంటే దానిని మనసులో ఉంచుకోకుండా ఉంటే అది నమ్మకమైన మనస్సు. We should keep the good things in our heart, but if something happened wrongly or negatively first, but still should not think of evil. ఏడవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట. Seventhly, 2 Corinthians chapter 7 verse 10. 10వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 2 Corinthians chapter 10 verse 7, it's written like this. అక్కడున్న మాట ఏంటంటే, మేము క్రీస్తు వారమని తమ మనసులో తాను అనుకొనవలెను. It says like this, you must consider that we are belong to Christ. అక్కడ చూడండి, ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడు, మేమును క్రీస్తు వారమని తన మనసులో ఆలోచించుకొనవలెను. So here it is like this, if any man trust to himself he is Christ, let him himself think this again, that he as is Christ is, so we are. అంటే ఇక్కడున్నటువంటి వాస్తవం,
మనం ఎక్కడున్నా ఏ పనైనా చేయడానికి పూనుకున్నప్పుడు ఆ పని చేయడానికి అది చేయదగునా చేయదగదా అని ఆలోచించినప్పుడు కలిగే ఆ మనసు, చేయకుండా మంచిదైతే చేసి చెడ్డదైతే చేయకుండా ఉండేదే క్రీస్తు వారమని తన మనస్సులో ఉంటుంది. So here we should really observe that one should have the clear discernment whether this can be done or not. By having the biblical thinking, spiritual thinking, divine ordered mind, accordingly we should decide what to do, what not to do. నమ్మకమైన మనసు గలవారు ఎవరు? మీరు రాసుకున్నారు లేదు ఈ పదం? క్రీస్తు వారమని తమ మనసులో ఆలోచించుకుని వారు నమ్మకమైన మనసు గలవారు. If any man trusts to himself he is Christ, that person is of a faithful heart. ఆ క్రీస్తు వారమని తమ మనసులో ఆలోచించుకోవాలి. ప్రతిదినం, ప్రతి సమయం, ప్రతి నిమిషం, ప్రతి స్థలములో కూడా. Every place, every instance, every condition of our life, we must think that we are of Christ. ఇక 8వదిగా మనం వింటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడింది. Eighthly, Titus, book of Titus, 3 verse 8. అక్కడ సక్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసు గలవారు నమ్మకమైన మనసు గలవారు. So here we see this is a faith saying, and these things I will that the affirm constantly that they which have believed in God might be careful to maintain good work. These things are good and profitable unto men. చూసారా, సక్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచు వారు నమ్మకమైన మనసు గలవారు. One is having mind, a sound mind to do the good things. They are faithful heart. వారెప్పటికీ నమ్మకమైన మనసు గలవారని మనం ఎలా చెప్పగలమంటే, వారు ఎప్పుడు చూసినా సక్రియలందు మాత్రమే శ్రద్ధ 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 కలిగి ఉంటారు. So how do we identify, recognize the faithful ones? They always seek, they always do good things. 9వదిగా మనము గమనిస్తే లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఓ మాట గమనిస్తాం. Ninthly, Luke's Gospel, chapter 3, verse 9. 8 అండి. 3వ అధ్యాయం 8వ వచనంలో Luke's Gospel, chapter 2, verse 8. మారు మనసుకు తగిన ఫలములు వారిలో కనబడతాయి. నమ్మకమైన మనసు గలవారంటే, so the one who are faithful in their heart, they are bring forth their fruits worth repentance. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, మాకు అబ్రహాము మాకు తండ్రిని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుడు రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలను పుట్టిస్తారు అని చెప్పి ఆ ప్రభు చెప్పిన మాటలో మనము గమనిస్తాం. Because we see the Abraham's instance, remembrance of Abraham in this verse, Luke chapter 3 verse. That is why we can say that one should have a mind to bear the fruits. మరి ఆయన నమ్మకమైన మనసు గలవాడని చెప్పి మీరు తెలుసుకున్నారు. అయితే మీరు అబ్రహాము మాకు తండ్రి అంటున్నారు, కానీ మీరు ఆయన పిల్లలుగా తగిన మనసు అనగా మారు మనసుకు తగిన ఫలం ఎక్కడుంది మీలో అని ప్రభు అడుగుతా ఉన్నట్టు మనం గమనించాలి. So here we notice that they were telling that they are the descendants of Abraham, but author was mentioning like you were called as a child of Abraham, descendants of Abraham, but you are not having the fruit of Abraham's repentance. So he is mentioning that one should have the fruits worthy of repentance. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలం కలిగిన వారే నమ్మకమైన మనసు గలవారు. So here we see that the one who is bearing the fruit of repentance, they will be called as faithful ones. ఇక 10వదిగా గమనిస్తే లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం.
Tenthly, we see that Luke's Gospel, chapter 10, verse 8. ఇక్కడ మంచి నేలను విత్తబడిన ఆ మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అనే మాట గమనిస్తాం. So here we see that Luke Gospel, chapter 8, verse 15, we read like this: but that good ground are they which in a honest and good heart, having heard the word, keep it and bring forth fruit with patience. ఇక్కడున్న మాట యోగ్యమైన మంచి మనస్సు అనేది చూస్తున్నాం. Here we see honest and good heart. అంటే వాక్యమును విని దాని అవలంబించి ఓపికతో ఫలించే వారే యోగ్యమైన మంచి మనస్సు గలవారు. So one who is honest and good heart and patiently bearing the fruit, those people will be called as a faithful ones. అంటే యోగ్యమైన మంచి మనసుతో ఉన్నారంటే వారు నమ్మకమైన మనసు గలవారని అర్థం. So if they are honest and good heart, that means they are faithful ones in their ఇప్పుడు heart. మీరు అందరూ చెప్పండి, నమ్మకమైన మంచి మనసు అంటే 10 పాయింట్స్ మీకు చెప్పాను. So good heart, faithful heart, for that phrase I have given 10 reasons. ఈ 10 పాయింట్లు మీరు కరెక్ట్ గా రాస్తే ఇంకో 10 పాయింట్లు చెప్తాను, లేదు అని అంటే ముగిస్తా. If you are able to tell these 10 points correctly, I would add more points. If not, I would close these 10 points. రాశారండి? ఒక్కసారి మీరు దయచేసి నాకు చెప్పండి. ఒకటి, నమ్మకమైన మనసు అనడానికి నిర్వచనం ఏమిటి అని అంటే to define faithful heart, ఒకటి లేఖనములను గ్రహించిన మనసు. number one should be able to understand the scriptures. రెండు, ప్రభువును పూర్ణముగా ప్రేమించిన మనసు. Secondly, one who is able to love the Lord wholeheartedly. మూడు, దైవ నియమమునకు లోబడిన మనసు. And thirdly, one who is obeyed and having the divinely ordered mind. నాలుగు, ఆత్మ విషయముల మీద మనసుంచే మనసు. Fourthly, one who is putting that focus on the spiritual things. ఐదవదిగా దేవుని చిత్తమును గ్రహించి రూపాంతరము పొందిన మనసు. And fifthly, one who is able to transform to know the will of God. ఆరవది, అపకారమును మనసులో ఉంచుకొనని మనస్సు. And sixthly, one who is not keeping the evil in the heart. ఏడవది, క్రీస్తు వారమని తమ మనసులో ఆలోచించుకునే మనస్సు. And seventhly, one who is considering every instance of the life that we are of the Christ. ఎనిమిదవది, సక్రియలను శ్రద్ధగా చేసే మనస్సు. And eighthly, one who is able to do the good things consistently. తొమ్మిదవది, మారు మనసుకు తగిన ఫలములు ఫలించే మనస్సు. Ninthly, one who is able to bear the fruit of repentance. పదవది, యోగ్యమైన మంచి మనస్సు. And tenthly, a honest and a good heart person. ఇలాంటి మనస్సు నమ్మకమైన మనస్సు అని అర్థం. So this kind of heart
this kind of mind, if one is having, we can call faithful heart. ఇప్పుడు చెప్పండి, ఈ విధంగా 10 పాయింట్లలో ఫెయిల్ అయిన వారు ఎంతమంది, పాస్ అయిన వారు ఎంతమందో చెప్పండి ఇప్పుడు. Now, according to these 10 points, how many of you are passed? How many of you are failed? You can raise your hands and examine ourselves. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది చెప్పలేకపోతున్నారు. అంటే నేను అడగటం అంత ధర్మం కాదేమో, మర్యాద కాదేమో కానీ from my end, asking this very clearly not good justice, but still let us personally examine. కొన్ని సంవత్సరాలుగా ఈ మాట నన్ను బాగా ఆలోచింపచేస్తుంది. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడనే మాట ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో తెలుస్తా ఉంది. So many years and many days, my heart, it is pricking my heart. Abraham was faithful heart. అసలు అబ్రహామును గురించిన సంగతి ఆలోచించడానికి కారణం కూడా ఈ మాట నా మనసులో ఉండి దీని కొరకు చెప్పాలి, ఎప్పటి నుంచో చెప్పాలనే తృష్ణతోనే అబ్రహాము జీవితాన్ని ప్రారంభించింది కూడా. So the reason to start this topic of life Abraham, because this word, this sentence was there in heart, so only I have started this study. ఇప్పుడు మీరు చెప్పండి, మనసు కంటికి కనిపిస్తుందా? Now you tell me, will appear to what? Our eyes. కనుకనే మీరు కూడా కంటికి కనబడిన కార్యాలు కొన్ని చేయడానికి ఏమైనా ఇష్టపడుతున్నారా ఏమి? That is the reason I think you are trying to do the things which are invisible. కానీ మనలను గురించి సాక్ష్యం ఇచ్చే పరలోకపు తండ్రి ఉన్నాడనే సంగతి మనము మర్చిపోకుండా జాగ్రత్త పడదాం. So we need to be very careful, very diligent that the Lord who is above our hearts, who is watch our lives. మిగిలిన 10 కూడా చెప్పేమంటారా? Are you ready? Will I give remaining 10 points? అబ్రహాం గారు మీరేం చెప్పడం లేదు, అబ్రహాం కొరకు చెప్తా ఉంటే మీరు పైకి చూస్తున్నారేమి? Brother Abraham, అంటే పైకి చూసి అబ్రహామా నా కోసమే చెప్తున్నారు, నేను కూడా అబ్రహామునే కదా అన్నట్టుగా ఆయనతో మీరు సంభాషించినట్టుంది మిమ్మల్ని చూస్తే. So brother is the message would be like Abraham. So the Abraham are getting directly the message from the Lord. రైట్. 11వది మనం ఆలోచించేద్దాం. నమ్మకమైన మనసులో ఇమిడి ఉన్న మనస్సులేమిటో వాటిని మనము గమనిద్దాం. We will look the 11th one, the reason for be faithful in the heart. 11వది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో, Book of Acts chapter 1 verse 14. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించే మనస్సు నమ్మకమైన మనస్సు. If one is able to pray with one accord, with one mind, we can call them as faithful ones. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించే మనసే నమ్మకమైన మనస్సు. We see that they are continuing one, so they are faithful ones. 12వది పేతురు రాసిన మొదటి పత్రిక 1:13లో, and 12th point, 12th lesson, First Peter chapter 1:13. Chapter 1 verse 13. First Peter chapter 1 verse 13. నిబ్బరమైన బుద్ధి గలవారు అనే మాట మనం చూస్తాం. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి, అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే అది నమ్మకమైన మనస్సు.
Here we see that wherefore gird up the loins of your mind, be sober. అంటే నమ్మకమైన మనసు అంటే నిబ్బరమైన బుద్ధి, అంటే వంకర బుద్ధి లేకుండా ఉండేదే నిబ్బరమైన బుద్ధి. ఆ బుద్ధిని నమ్మకమైన మనసు అని అంటారు. So here one should have the sober mind, loins your mind be sober, not a twisted, not a varied, waved mind. ఇక 13వదిగా ఆలోచన చేస్తే అదే పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 13th point, 13th is in the same episode, 1 Peter chapter 1 22. అక్కడ సత్యమునకు 12వ వచనం, సత్యమునకు విధేయులైన మనసు పవిత్రపరచుకొని ప్రేమ గలవారుగా ఉంటారు అనే విషయాన్ని చెప్పాడు. We see here 1 Peter chapter 1 verse 22, seeing ye have purified your souls in obeying the truth through the scripture unto సత్యమునకు విధేయులైన మనస్సు, a mind obeying to the truth. తమను తాము పవిత్రపరచుకొని ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారు, వారిది నమ్మకమైన మనస్సు. They themselves will cleanse their hearts and minds with the precious word of God and be able to love the people. ఒక్క ముక్కలో చెప్పుకుంటే సత్యమునకు విధేయత కలిగిన మనస్సే నమ్మకమైన మనస్సు. In one sentence, one word we can say, a person who is able to obey the truth, that kind of mind is a faithful mind. 14వ మాట చెప్తున్నా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, 14th one, 2 Peter chapter 3 verse 17. నీతి విరోధుల తప్పుడు బోధ నుండి కాపాడుకునే మనస్సు నమ్మకమైన మనస్సు. 14th point, being led away with the error of the wicked, fall from your own steadfastness. అంటే నీతి విరోధుల తప్పుడు బోధ నుండి కాపాడుకునే మనస్సు నమ్మకమైన మనస్సు. So if one is able to keep themselves from the unrighteous teachings and keep them pure, those ones are faithful ones. ఈ లోకంలో నీతి విరోధులు చాలా మంది బయలుదేరారు. In this world there are many went astray or went into the world unrighteously teaching people. వాడు ఎప్పుడు కూడా తప్పుడు బోధలనే బోధిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. They are trying to turn the people towards themselves. ఇప్పుడు ఆ తప్పుడు బోధల నుండి కాపాడుకునే వారే నమ్మకమైన మనస్సు గలవారు. One is able to protect themselves and save the people from the wrong teachers. Those ones are the faithful ones. ఏమని రాసుకున్నారు? రాశారా? కొంతమంది రాస్తున్నట్టు కనిపించడం లేదు. నీతి విరోధుల తప్పుడు బోధ నుండి కాపాడుకునే నమ్మకమైన మనస్సు గలవారు. Those who are protecting, keep themselves in the wrong teachers, they are faithful ones. వారి నుండి కాపాడుకోవడానికి హృదయాన్ని స్థిరపరచుకొని దృఢపరచుకునే వారే నమ్మకమైన వారు. 15వ పాయింట్, అపోస్తల కార్యాలు 14:22. Book of Acts 14:20. 15th point shall see in Book of Acts chapter 14:22. అక్కడ బర్నబా శిష్యుల మనసులను దృఢపరచి మనం అనేక శ్రమలను అనుభవించి పరలోకంలో చేరాలనే సత్యాన్ని చెప్తా ఉంటాడు. There we see that confirming the soul, the disciples, and exhorting them to continue in the faith, and that must through much tribulation enter the kingdom of God.
ఇప్పుడు నమ్మకమైన మనసు గలవారు ఎవరు అనంటే, ఏదైతే నమ్మారో ఆ నమ్మిన సత్యములో తమ మనసును దృఢంగా ఉంచుకొని బలంగా ఉంచుకున్న వారే నమ్మకమైన మనసు గలవారు. One is able to constantly fix their mind, informing the souls to the right teaching and truth. They are really faithful in heart. మరొక విషయాన్ని మనము తేటగా గమనించినట్లయితే, గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనము ఆలోచన చేస్తాం. Another point we can see, another thing we can see, Galatians chapter 6 verse 1, we can see here. ఎవడైనను తప్పిదములో చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన ప్రతివాడు తానును శోధింపబడునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. Brethren, if a man be overtaken in a fault, which are spiritual, bestow such an one in the spirit of meekness, considering thyself, lest thou also be tempted. అంటే తప్పిదములో చిక్కుకొనిన వారిని సాత్వికమైన మంచి దారికి తెచ్చేవారే నమ్మకమైన మనసు గలవారు. With meekness, one is able to bring the people who are went into the wrong things or disobedience or wrong teachings. Those ones are called as faithful ones. గమనించాలి, మంచి మనసు కలిగిన వారు అనడానికి కారణం ఏంటంటే, ఎవరైనా ఏదైనా తప్పిదములో చిక్కుకుపోయారు అనుకోండి, ఆ వ్యక్తిని ఈ మంచి మనసు గలవాడు ఏం చేస్తాడంటే తీసుకొని వస్తాడు. అలాగే లోతు సొదొమ గొమొర్రాలో చిక్కుకుపోయినప్పుడు ఆయన్ని తీసుకురావడానికి దేవుని కాళ్ళ మీద పడ్డాడా లేదా అబ్రహాము? We see that Abraham fell on the Lord's feet, asking for the help to bring the Lord from his fault, to bring Sodom and Gomorrah. ఇప్పుడు అబ్రహామును కాదనుకునే కదా లోతు వెళ్ళిపోయింది. So went not considering Abraham, he went away. ఆ వెళ్ళిపోయిన వాని సంగతి ఈయనకి ఇంకెందుకు? So even though Lot astray from him, why Abraham was thinking about Lot? కానీ ఆయనను కూడా మంచి దారికి తీసుకురావాలనే ప్రయత్నం చేసి కాపాడమని దేవుని కాళ్ళ మీద పడ్డాడు అబ్రహాం. But still he would like to bring Lot from his fault. Abraham fell down on the Lord's feet. దానిలో కనబడుతుంది ఆయన మంచి మనస్సు, నమ్మకమైన మనస్సు. In that act, in his action we see his good, his faithful heart. ఇక 17వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2 త్వరగా చెప్పుకుందాం, టైం అయిపోతా ఉంది. 17th Philippians 2:2. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఒక్కదాని యందే మనసుంచుట నమ్మకమైన మనస్సు. We see here fulfill ye my joy, that might be ye may like-minded, having the same love, being of one accord, of the one mind. ఇక్కడ ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఒక్కదాని యందే మనస్సు. ఆ మనస్సు కలిగి ఉన్నవారే నమ్మకమైన మనస్సు గలవారు. We see clearly Philippians chapter 2, like-minded, having the same love, being of one accord, of one mind. Those, if anyone is having this kind of mind, they will be called as faithful heart. ఇలాంటి స్థితి కలిగిన వారు మీలో ఎంతమంది ఉన్నారు? How many of you are having such a kind of situation, status of mind? How many of you are there like this? నిజంగా సంఘములో ఉన్న వారందరితో ఏక మనస్సు, ఏక భావం, ఏక ప్రేమ, అందరూ ఒకే మనస్సు కలిగిన భావాలు ఉన్నాయా మన జీవితాల్లో? Really, do we have the one mind, one accord,
one love in the assembly with the brethren? అలా లేకపోతే వారిని నమ్మకమైన మనసు గలవారన అనరండి. If it is not so, we can't call them as a faithful heart people. సంఘాల్లో ఇవాళ ఎలా ఉన్నారంటే నీది నీదే నాది నాదే, నా ఇష్టం నాది నీ ఇష్టం నీది అన్నట్టున్నారు. These days in assembly, everybody is doing their own desires and likes. You do your thing, I will do my thing. ఒకవేళ దేనిలోనైనా ఆధిక్యత కలిగిన వాడు అనుకోండి ఆ వ్యక్తి, ఇక తన మాటే చలాయించాలని, తానే చలామణి అవ్వాలని, తన చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండేవారు నేటి దినాలలో చాలా మంది ఉన్నారు. These days in assemblies, those who are responsible in the assembly, they are doing their own desires, own ways want to be followed in the assembly. అలా ఉండే వారంగా మనం ఉండకూడదనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. Should not be such kind of people that we are learning here. ఇక 18వది విందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. 8th point, we shall read Romans chapter 12 verse 8. శుద్ధ మనసుతో పని జరిగించే మనసే నమ్మకమైన మనసు. So one who is doing or continuing the work of the Lord with a pure heart. చూడండి, బోధించువాడైతే బోధించుటలో, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలని ఆ వచనంలో వ్రాయబడింది. Here we see very clearly, or he that exhorteth or exhortation, he that giveth, let him do it with simplicity, he that ruleth with diligence, he that sheweth mercy with cheerfulness. ఇక్కడ శుద్ధ మనసు అనే మాటలో ప్రియులారా పంచిపెట్టుటలోనే కాదు, బోధించుటలో గాని, హెచ్చరించుటలో గాని, పై విచారణ చేయుటలో గాని, పంచిపెట్టుటలో గాని శుద్ధ మనసు ఉంటేనే అది నమ్మకమైన మనసు. Dear brother, not only in giveth, but in all things, in exhortation, in teaching, in preaching, in doing any activity, one should have the simplicity, a pure mind, pure heart. Then only we can call as a faithful heart. మీరు ఒక పదం మాత్రమే రాసుకోవడం కాదు, ఆ వచనములో ఉన్న వాస్తవాలన్నీ గుర్తించండి. ఎందుకంటే మనకు వివరించుకునే సమయం లేదు కాబట్టి. So because of the no time for the explanation, I request all the brethren to learn the remaining verse also in connection to explaining that word. ఏ పని చేసినా శుద్ధ మనసుతో చేసేవారే నమ్మకమైన మనసు గలవారు అని రాసుకోండి. మ్యూట్ అన్న, సారీ, ఒక కాల్ వచ్చిందనమాట, ఒక రిపీట్ చేయండి. ఓకే, మధ్యలో వస్తే మ్యూట్కి వెళ్ళి. మనము ఏ పని చేసినను అది శుద్ధ మనసుతో ఉంటేనే అది నమ్మకమైన మనసు అనే భావాన్ని ఇస్తుంది. సో వాట్ ఎవర్ వి డూ, whatever we do for the Lord, if it is done with the pure mind and heart, then it is considered as a faithful heart. మీరు బాధపడరని ఒక విషయాన్ని నేను తేటగా చెప్తున్నాను. 19వదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, 2 Corinthians chapter 8 verse 12, if you are not feeling bad, I would utter this 19th point. ఇది కలిమి కొలది ఇచ్చే మనస్సు అని చెప్పాడు. So here it says 2 Corinthians verse 12 and 8. 2 Corinthians 8:12 అండి, 8:12. 2 Corinthians 8:12. For if there be first a willing mind, it is accepted according to that a man hath, and not according to that he hath not. ఒకడు మొదట సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును అని వ్రాయబడింది.
Here it is written very clearly that if the willing mind, if you have the willing mind, you can give not according to your decision, but more than that you can give to the Lord. అంటే మంచి మనసు లేక నమ్మకమైన మనసు గలవారు ఎవరు అంటే తమ కలిమి కొలది దేవునికి ఇచ్చేవారు. So a faithful ones who are able to give it to the Lord and not according to that he hath not. అక్కడ 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా వారి ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారని పౌలు సాక్ష్యం ఇస్తున్నట్లు గమనిస్తాం. Even in 2 Corinthians chapter 9 verse 2, Paul was witnessing by their interest, by their desire, other people are encouraged and motivated to give it to the Lord. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన వారు కూడా ఎలాగున ఆసక్తిగా వారి మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడివి అనే మాట చెప్తా ఉన్నాడు ఆ వచనంలో. Here he says, I know the forwardness of your mind, for which I boast of you to them of Macedonia, that Achaia was ready a year ago, and your zeal that hath provoked very many. మిమ్మును గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడ్డారు. అంటే కొరింథీయులు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని చూసి మాసిదోనియా వారు కూడా వారు ఇచ్చారు. So here we see that by looking the fondness of the Corinthians, even Macedonians came forward and they gave. మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను అనే మాట చెప్పాడు. So before the Macedonians I was boasting about you. సరే, సందర్భం అంతా ఏదైనా ఒక విషయం మాత్రం తేటగా గమనించండి. What might be the situation, but one thing please mind of this. అబ్రహాము అన్నిటిలో సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకుకు ఇచ్చాడా లేదా? So we see Abraham's life in all these in his things. He gave tenth of that he brought that alien, gave it to the prophet priest Melchizedek. ఇచ్చాడండి? వచ్చిన మెరుగుదురుగా ఇచ్చాడా? Gave or not? మరి మనం ఈ రోజు ఎందుకు ఇవ్వం? పిసినితనం మనం ఎక్కువగా ఎందుకు ఏర్పడుతుంది? Why we are not giving these days? Why we are having the selfish mind? అంటే మనలో నమ్మకమైన మనసు అనేది లేదన్నమాట. So in our hearts there is no faithful heart. ప్రార్థన అయితే ఎంతైనా చేయడానికి సిద్ధంగానే ఉంటాం. So to pray like anything ready. అంటే పెట్టుబడి పెట్టి దేవుని సేవ కొరకైనటువంటి అవసరాలు తీర్చాలి అంటే అక్కడ మాత్రం వెనకాడతాం. ఇది నమ్మకమైన మనసేనా? But to invest materially or backing, is it really a faithful heart? Such a heart. క్షమించండి అని ముందే, మీరు బాధపడొద్దన్నాను, నన్ను క్షమించమని ముందే అడిగాను మిమ్మల్ని. So excuse me, forgive me. I have requested earlier to utter before this point. శక్తికి మించి కాదు, కలిమి కొలది ఇచ్చిందే ప్రీతికరం. శక్తికి మించి మీరు ఎవరు ఇవ్వద్దు, కలిమి కొలది మీరు ఇవ్వండి. So not beyond your capacity, but based on your capacity, ability, give. ఆఖరిగా ఒక మాట చెప్తున్నా, 20వది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. Last 20th point, 2 Peter chapter 4. క్రీస్తు మనసును ఆయుధముగా ధరించుకొనుడి. Here we need to have the mind of Christ. 2 Peter 4 verse 1. For as then as Christ hath suffered for us in the flesh, arm himself likewise with same mind. క్రీస్తు మనసు అంటే ఆయనది శ్రమపడే మనసు. నమ్మకమైన మనసు ఎప్పుడు కూడా నమ్మకస్తుడైన దేవుని కొరకు శ్రమ పడాలనేటటువంటి ఆలోచనే ఉంటుంది. A faithful heart definitely look unto the Lord, one who himself, his mind is accepting the suffering. So we have to
arm yourself likewise with the same mind. ఇప్పుడు మీరు చెప్పండి, క్రీస్తు మనసును మనలో ఎంతమంది మీకు కలిగి ఉన్నాం? Now you tell me, how many of us having? ఇప్పుడు మీరు చెప్పండి, తర్వాత 10 పాయింట్స్ లో ఫెయిలా పాసా? Now you tell me, remaining 10 points, are you passed or failed? నేను అడగనేమో అని అనుకున్నారు కానీ మీరు టైం అయినా సరే నేను అడగకుండా దాటలేను. You think I'm not crossing the time? అర్థమైందండి? నమ్మకమైన మనస్సు గలవాడు అనే మాట మనం విన్నప్పుడు ప్రియులారా, so when we are listening or knowing the word faith in heart, మన జీవితంలో దేవునికి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నామని దేవుడు రేపు సాక్ష్యం ఇవ్వాలి. so your lives above us, Lord, we to expect that Lord will give such kind of witness about me and you. నిజానికి ఇవన్నీ మనందరికీ కష్టమైన విషయాలే. These things are very difficult for all of us. కానీ Genuinely speaking. ఇష్టముతో చేస్తే అది కష్టమే కాదు. But if you truly with the desiring heart, if you do it, it will be difficult. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. Now tell me, Abraham was faithful in heart. ఇప్పుడు మన జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే మన పేరు పెట్టుకుందాం అక్కడ, నమ్మకమైన మనస్సు గలవాడనయ్యా అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలిగిన సామర్థ్యం మనం ఎప్పుడు సంపాదిస్తామో అప్పుడే అబ్రహాము పిల్లలం. Now if you are able to tell that your hearts, yes, I am faithful heart, I am a person of faithful heart, that then only we will be called as a faithful ones and we will be blessed by God himself. అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగి ఉండడానికి నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుణ్ణి గురి కలిగిన వాడుగా ఉన్నాడు గనుకని నమ్మకమైన మనస్సు గలవాడుగా ఉన్నాడు. Abraham believed, trusted that the Lord is faithful, so only he would be faithful in his heart to the Lord. దేవుడు ఎవరని చెప్తున్నాం? నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, అంతే కదండి మనం చెప్పేది. What do we say about the Lord? The Lord is a faithful one, trustworthy God. That we say about the Lord, isn't it? ఆయన ఎంత నమ్మకమైన వాడు, ఎంతో నమ్మకమైన వాడని విలాప వాక్యాల్లో వ్రాయబడింది. ఎంతైనా నమ్మదగిన దేవుడని ఆ మాటలు మనము గమనిస్తాం. How much faithful he is so faithful. We see in Lamentations. మరి ఆయన కొరకు మనము చెప్పుకుంటున్నామే గాని ఆయన చెప్పినట్లు అబ్రహామును నమ్మకమైన మనసు గలవాడని చెప్పినట్లు మన జీవితంలో మనం ఎందుకు అలాంటి అనుభవాన్ని లేకుండా ఉన్నామనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. So with love I am giving these thoughts. We are talking and discussing about Abraham. He was faithful in heart. Why we are faithful in our hearts to the Lord. సరే, ఇక నుండైనా నమ్మకమైన మనసు గలవారంగా ఉండడానికి ఎంతమందికి ఇష్టమండి? At least for now, to be faithful heart. How many of you are feeling and desiring? How many are feeling and desiring? నిజమే, ఇప్పటి వరకు మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయని మనం నేరుగా ప్రత్యక్షంగానే ఒప్పుకున్నాం. So we are accepting that we have some weaknesses. Clearly accepting those things. లేదు బ్రదర్, సిస్టర్, ఇకనైనా సరే నమ్మకమైన మనస్సు కలిగిన వారంగా ఉందాం. So dear brothers and sisters, at least from henceforth now on, we will be faithful in our hearts, Lord. ఇది ఎవరికి సంబంధించింది కాదు. మనసు అంటే ఎవరికి సంబంధించింది కాదు, మన వ్యక్తిగత భక్తి జీవితానికి సంబంధించింది ఈ నమ్మకమైన మనసు అనేది. Heart, mind, not belong to body. It is we know within us we need to be
to our heart and conscience. ఇది వారిని వీరిని చూచి నేర్చుకునేది కాదు, ప్రభువును చూచి నమ్మకమైన మనసు గలవాడమని మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం ఇస్తే చాలు. So if a conscience is giving witness about our life, that's enough. ఎందుకంటే ఎన్నో ప్రసంగాలు మన జీవితంలో వింటున్నాం, కానీ మన మనసు ఇంకా ఎక్కడో ఏదో బలహీనత కలిగినట్లుగానే ఉంటుంది. కానీ అబ్రహామును చూసినప్పుడు ఆయన నమ్మకమైన మనసు గలవాడు. మనము కూడా అలాంటి అనుభవంతో ముందుకు సాగుదామండి. We have been listening many messages, but so some point, some corner of our conscience and heart, we were not faithful. So let's look, Lord, and have this faithful heart and ప్రార్థన చేసుకుందాం. before God. ప్రార్థన చేసుకుందాం. Let's pray. కృపగల మా తండ్రి, దయగల దేవ, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. Gracious and merciful Lord, ఈరోజు అబ్రహాము జీవితంలో నుండి మీరు మాతో చేతగా మాట్లాడిన ప్రతి సంగతి కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. Lord, we thank you that you are spoke to us from the life of Abraham. దేవా, మా ప్రభువా, మా పక్షముగా ఉండి మేము మిమ్మును ఘనపరచగలుగునట్లుగా ఆ నమ్మకమైన మనసు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. Dear Lord, please give us all us to have the faithful heart to please you. ఏ విషయములోనైనను మా జీవితంలో పొరపాటు లేకుండగా మీకు మహిమకరంగా జీవించడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు, Lord, in any point, any angle, let not be any wrong thing, evil things in our heart and ways, mind. Lord, please help us, Master. యేసు క్రీస్తు నామమున వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. In Christ's name we ask of this. ఆమేన్. Amen.